రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ కౌన్సిలర్ ఆఫ్ పీపుల్ మరియు లైఫ్ ఆఫ్ గివింగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మధుర ప్రభుత్వ దవాఖానాలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిబిరానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ ఖమ్మం వారు పండ్లు, శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు, బిస్కెట్స్, త్రాగునీరు అందించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ ఈ రోజు వరకు 59 మారు నేను రక్తదానం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ 100 రోజులకు ఒక్కమారు రక్తదానం చేయవచ్చు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు అంటూ వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధుర దవాఖానా వైద్యులు అనిల్ కుమార్ పాల్గొని ప్రారంభించారు. వీరితో పాటు రక్తదాతలు, పలు సంస్థల నిర్వాహకులు, హెచ్ఆర్పిసిపి వైస్ చైర్మన్ డాక్టర్ జి డానియల్ రాజ్, లైఫ్ ఆఫ్ గివింగ్ ఫౌండేషన్ నిర్వాహకులు, ఎండి పైమూడ్ జిల్లా బ్రాంచ్ సభ్యులు సూర్యప్రకాష్ రావు, గజేంద్రుడు, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, కోన సత్యనారాయణ, గుప్తా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోన నరసింహారావు, కోమటి శ్రీనివాసరావు, స్థానిక యువత, రక్తదాతలు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ రక్తదానం చేసిన ప్రతి దాత పేద ప్రజలకు ప్రాణదానం చేసిన కనిపించే దేవుళ్ళు అంటూ దాతలకు, పలు సంస్థల నిర్వాహకులకు, సామాజిక కార్యకర్తలకు ధన్యవాదములు తెలియజేశారు.